నొప్పులు కూర్చుంటే లేవాలనిపిస్తుంది, లేస్తే కూర్చోవాలనిపిస్తుంది. మేము ఏడ కూర్చుంటే ఆడ లేపుతురు మమ్మల్ని. షాక్లో నుండి కంచికైతే వచ్చేసినాం. షాక్. మీకేమో మా టీవీ, మాకేమో ఈ టీవీ. ఓకే, ఇగో నాకు పెద్ద జుట్టు ఆరదని నేను తలస్నానం చెయ్య. అమ్మమ్మ చిన్న జుట్టు ఉన్న జుట్టు ఉడుతుందని చెయ్యదు. మా డాడీకే కాదు మా తమ్మునికి కూడా అరుణాచలం ఎఫెక్ట్. ఇట్లా ఓపెన్ చేయగానే హారతి ఇట్లా ఇస్తురు. గూస్ బంప్స్ వచ్చి ఏడుపు తాండవ ఇచ్చేసింది. ఇవాళ సెకండ్ డేనా థర్డ్ డేనా? ఫస్ట్ డే జర్నీ కంప్లీట్ అల్లనే అయిపోయింది. సెకండ్ డే అరుణాచలం గిరి ప్రదక్షిణ అయిపోయింది, దేవుని దర్శించుకున్నాం. ఇది థర్డ్ డే. మా రూపురేఖలు చేంజ్ అయిపోయినాయి అనుకోండి. ఇక అందరూ రెడీ అవుతారు, నేను మాత్రం ఇట్లే ఉన్నా. ఈ డ్రెస్ ఏంటంటే నేను నైట్ వేర్ తీసుకురాలి, అందుకే మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకునేది అని అనుకోవచ్చు. నేను అనుకున్నా, అంటే మా తమ్ముడు ఫుల్ కన్విన్స్ చేసిండు నాకు. ఎంత అంటే ఒక హాఫ్ అన్ అవర్ కన్విన్స్ చేసిండేమో. నేనైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా, సమ్మక్క సారక్క జాతరకి వెళ్దాం అని చెప్పి, బంగారం ఎక్కిద్దాం అని చెప్పి. కాకపోతే ఇంకా అంత క్రౌడ్లా మమ్మీ డాడీకి మా పిన్నికి తెలియదు. అమ్మమ్మ రానన్నది. అరుణాచలం అంటేనే ఆమె బట్టలు సర్దుకుంది. అట్లుంటుంది మరి. అయితే ఇంకా సమ్మక్క సారక్క జాతరకి ఎట్లా మొక్కుకున్నాం కాబట్టి క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత Feb 15th వరకు ఉంటుంది కదా, అప్పుడు ఇంకా వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. ఎప్పుడైతే ఏంది అమ్మవారు అక్కడే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. జాతర టైంలోనే వెళ్ళి అంత క్రౌడ్లో ఇరుక్కునే బదులు కొంచెం ప్రశాంతంగా వెళ్ళి అమ్మవారికి బంగారం ఎక్కిద్దామని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మా ప్లాన్ ఏంటి అనేది మాకేం తెలియదు. అంటే ఫస్ట్ ఒక్క అరుణాచలం అని ఫిక్స్ అయ్యి వచ్చినాం అంతే. తర్వాత ప్లాన్ దగ్గర ఏముంటే అది. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంది అనేది చూద్దాం. ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఎన్ని గుళ్ళు అయితే అన్ని గుళ్ళు లేచిండు ప్లాన్ మాస్టర్. మొత్తం ప్లాన్ ట్విస్ట్లు అన్నీ చేంజ్ చేసి కాళ్ళు నొప్పులు తెచ్చుకొని అమ్మమ్మ పొద్దున్నే రెడీ అయిపోయింది. నిన్న మొత్తం అమ్మమ్మ పడుకొనే ఉంది, ఇంకా మంచిగా రెస్ట్ మోడ్లో ఉంది అమ్మమ్మ. మా పిన్ని అలసిపోయింది. ధ్యానం ఆ బెడ్ మీద కూర్చోకుండా మధ్యలో చైర్ మీద కూర్చుంది. ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా స్నానం చేసుకున్న తర్వాత బెడ్ మీద కూర్చోరు మా వాళ్ళు. నా చిడితల్లి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. మా తమ్ముడు నిన్న నడిచి ఇంకా రెస్ట్ మోడ్లోనే ఉన్నాయనే, స్లీప్ మోడ్. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయిపోయింది. దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మేము వెంటనే కంచికి వచ్చేసినాం. వెంటనే కాదు, ఒకరోజు ఇంకా గిరి ప్రదక్షిణ అయిపోయింది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మాకు 1 o'clock midnight 1 o'clock మేము గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినాం. 5:30కి స్టార్ట్ చేసి ఇంకా తర్వాత రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మేము ఇంకా రెడీ అయ్యి కంచికి బయలుదేరేసరికి, అంటే అరుణాచలం నుంచి కంచికి వచ్చేసరికి 12:30 or 1 అయింది, అంటే ఆఫ్టర్నూన్. తర్వాత ఇక్కడ మేము అమ్మవారిని దర్శించుకున్నాం అనేసరికి అక్కడ గుడి క్లోజ్ ఉంది, 4 o'clock ఓపెన్ అంట. సరే అని చెప్పేసి ఇంకా మేము షాపింగ్ మాల్కి వచ్చేసినాం. అంటే షాపింగ్ మాల్ పెద్దదేం కాదు. ఒక గైడ్ వచ్చిండు మాకు అప్పుడే. ఇంకా వెహికల్ టీఎస్ బండి కనిపించేసరికి అమ్మ దొరికిర్రా బక్రాలు అని చెప్పేసి, మీకు షాపింగ్కి తీసుకెళ్తా, గుడి ఇప్పుడే ఓపెన్ కాదు అని చెప్పేసరికి సర్లే ఇంకా కంచి పట్టు శారీస్ అంటే బాగుంటాయి కదా, తక్కువకు దొరుకుతాయేమో అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే మనకి ఆన్లైన్లో దొరికే కలెక్షనే ఇక్కడ దొరుకుతుంది అని అనిపించింది. కొంచెం ఏం వెరైటీస్ అంతా ఏం లేదు, అంటే కొత్తగా నాకైతే ఏం కనిపించలేదు. మనం ఎప్పుడూ చూసే శారీసే, అంటే మన హైదరాబాద్లో చూసినా, అంటే ఎక్కడ చూసినా అవే శారీస్ ఉన్నాయి. నాకు కొత్తగా ఏం అనిపించలేదు. సర్లే ఇంకా వచ్చినాం కదా, ఏదో ఒక 2 శారీస్ తీసుకుందామని చెప్పి చూసినాం మేము. కాకపోతే ఇక్కడికంటే కంచిలో డబుల్ రేట్ ఉంది. అయితే ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసం, అంటే మీకోసం నేను కొన్ని శారీస్ పంపిద్దామని. కంచిలో తీసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం కూడా మీ అందరి మీద ఉంటుంది అని అనుకున్నా. కాకపోతే నాకు ఎందుకో ఫ్యాబ్రిక్ నచ్చలేదు. ఇక్కడ టెంపుల్కి వచ్చినాం కంచి. హాయ్ ఫ్రెండ్స్. షాక్లో నుండి కంచికైతే వచ్చేసినాం. షాక్ అయిపోయింది, ఇంకేంది రివీల్ అయిపోయింది కదా ప్రాంక్. మా డాడీకి ఇంకా అరుణాచలం ఎఫెక్ట్ చూపిస్తు, గిరి ప్రదక్షిణ ఎఫెక్ట్. మాకేం లేదు, డాడీ పాపం. మేము ఫ్రీగా అయిపోయినాం. అరుణాచలం ఇప్పుడు
గిరి ప్రదర్శనలు అయితే అమ్మమ్మకి చేపియలేదా? ఇప్పుడు కంచి కంచిలో 16 గుళ్ళు ఉన్నాయట. 16 గుళ్ళు అయితే తిప్పుదాం ఇక. తిప్పుదాము. ఎట్లా చూసింది తెలుసా అమ్మమ్మ? మా డాడీకే కాదు మా తమ్మునికి కూడా అరుణాచలం ఎఫెక్ట్. నిజంగా ఈ డాంబర్ రోడ్ అయితే అసలు నడవడానికే వస్తలేదు. నాకు కొంచెం అనిపిస్తుంది, నెక్స్ట్ డే కాబట్టి ఉంటుంది. కంచిలో 16 గుళ్ళు ఉన్నాయంట. అసలు ఒక్క రోజులో 16 గుళ్ళు తిరుగుతామా? ఇక్కడ ఉన్న వాళ్ళు తిరిగిర్రేమో, నాకు తెలిసి ఇక్కడ వాళ్ళకి కూడా పాసిబుల్ అవ్వదు. అయితే ఇప్పుడు ఫస్ట్ మేము ఎక్కడికి వచ్చినామంటే కంచిలో కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు, శక్తిపీఠం. అయితే ఫస్ట్ మేము షాపింగ్ చేసిన షాప్ దగ్గర నుంచి ఇక్కడ ఈ గుడి దగ్గర, అంటే ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది. ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి పట్టుకుంటే మనము అంటే మన మీద ఉన్న దోషం అంటే ఇంకేమైనా బల్లి దోషం ఏమైనా ఉంటుంది కదా, అవి పోతుందంట. అందుకే బంగారు బల్లి వెండి బల్లి ఇక్కడ ముట్టుకుంటారు, ముట్టుకుంటే దోషం పోతుంది అనేసి అంటారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వ్యూ ఆర్కిటెక్చర్ అయినా సరే, అంటే ఇక్కడ కట్టడం ఎంత బాగుందంటే గుడి ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. ఇక్కడే కూర్చోవాలి అని అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలోనే ఇట్లుంది అని అంటే మేము 4:35కి గుడిలోకి ఎంటర్ అయినాం. లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి నైట్ అయింది. నైట్ వ్యూ కూడా చూపిస్తాం మీకు. దర్శనం అయిపోయింది. నెక్స్ట్ బంగారు బల్లి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? బంగారు బల్లి కంచి. బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకుంటే ఏమవుతుంది? పోతుందా? ఒక బాక్స్ 50 రూపీస్ ఇది. అన్నమే లేదు, ఇప్పుడు తింటున్నాం. ఇప్పుడు చెప్పు మళ్ళీ. పొద్దున్న అన్నమే లేదు. వీళ్ళు తిన్నారు, నేను ఒక్కదాన్నే తిన్నా. నేను మా పిన్ని మమ్మీ ముగ్గురం తిన్నాం. కానీ మస్తు టేస్టీ ఉంది. ఓకే అయితే ఓపెన్ చేయి. తిను. ఓం నమో నారాయణ. అమ్మవారి ప్రసాదం నైవేద్యంగా పెట్టింది, ఇప్పుడు మాకు ఇచ్చారు. చడా ప్రసాదం తెచ్చుకున్నాం. ఎంతైనా మహాభాగ్యం. మరి లాస్ట్ స్పెషల్ దర్శనం, ఒక విఐపి దర్శనం. విఐపి కూడా అంత మంచి దర్శనం వస్తుందో రాదో అట్లాంటి దర్శనం మాకు. లాస్ట్ అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు ఇంకా ఫేస్ ఇట్లా రివీల్ చేసిరు, అప్పుడు చూసినాం మేము. అంటే అప్పటికి మేము వెళ్ళేటప్పటికి కటన్ క్లోజ్ ఉండే. ఇట్లా ఓపెన్ చేయగానే హారతి ఇట్లా ఇస్తురు. గూస్ బంప్స్ వచ్చి ఏడుపు తాండవ ఇచ్చేసింది. ఇంకేడుస్తూనే ఉన్నాం మేము. అంతా అంటే అట్లా అనిపించింది, హ్యాపీ అనిపించింది. అండ్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది. ఇప్పుడు మేము ప్రసాదంగా తింటున్నాం. రాకొక్కదే పోతుంది, పో నాకు పంపిస్తుంది. ఎవరికి పోతే ఎవరు ఆడుతుంటుంది, పట్టుకోవాలి. ఫైనల్గా శ్రీకాళహస్తి చేరుకున్నాం మేము. ఇప్పుడు సూట్ రూమ్ ఏదో చూపిస్తారంట మాకు. ఇప్పుడు ఏం సూట్ రూమో ఏమో మరి. అబ్బా ఏమైంది? ఆ నొప్పులు కూర్చుంటే లేవాలనిపిస్తుంది, లేస్తే కూర్చోవాలనిపిస్తుంది. ఇదే సూట్ రూమ్. నేను ఎప్పుడు చూడలేదు సూట్ రూమ్. నా కోసమేనా? వావ్ వావ్. ఇక్కడ ఒక బెడ్, మధ్యలో సోఫా, అక్కడ ఒక బెడ్. బాగుంది. సూటు బూటు టిక్ టాక్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనము డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రేపు పౌర్ణమి అంట. పౌర్ణమి రోజు మేము శ్రీకాళహస్తిలో పూజ చేపిద్దాం అనుకుంటున్నాం. ఎంతమంది పబ్లిక్ ఉంటారో ఏమో మరి. ఇంకా షాక్ అయ్యారా? మీకు నేను అట్లా లగ్జరీ లైఫ్ బతికిద్దామంటే మీరేమో ఇట్లా చేస్తారు. ఏడికి రానంటారు. షాక్ అయ్యారా? ఏ బెడ్ అనుకుంటారు? అమ్మ తల్లి కూతుర్లు మధ్యలో తల్లిని వేసుకొని అటు ఇటు మీరు ఇద్దరు అనుకోరు. మేమిద్దరం తల్లి కూతుర్లో ఈడ అనుకుంటాం.
మీకేమో ఆ టీవీ, మాకేమో ఈ టీవీ. మీకేమో మా టీవీ, మాకేమో ఈ టీవీ. ఈ టీవీ ఒకటి. సీనరీ చూడు. ఇంకా అందరికి గుడ్ మార్నింగ్. ఇది మా తమ్ముడు టీ షర్ట్, ఇది నా చిటితల్లి టీ షర్ట్, బ్లాక్ అండ్ వైట్. నేను నైట్ వేర్ తెచ్చుకోవాలి, అన్నీ తెచ్చుకున్నా కానీ నైట్ వేర్ తెచ్చుకోవాలి, మర్చిపోయినా. తీసి పెట్టిన పక్కన మర్చిపోయినా, అందుకే ఇది వేసుకోవాల్సి వచ్చింది మా తమ్ముడిని. ఇంకా మా రెడీ అవుతుర్రు. మస్తు ఉంది రూము. సూట్ రూమ్ అంటారంట దీన్ని. గర్ల్స్ రూమ్ అంటారా? గర్ల్స్ రూమ్ అంటారంట, సూట్ రూమ్ అన్నారంట. ఇవైతే ఇప్పుడే సూట్ రూమ్లో ఓన్లీ గర్ల్స్ ఉన్నారు. మరి నాన్న ఉండు కదా, నాన్న మా డాడీ డ్రెస్ చేసుకునేటప్పుడు బయటికి పోతాడు. డ్రెస్ వేసుకున్నప్పుడు బయటికి వెళ్ళిపోయింది పాపం. అయితే 8 o'clock లేచినా, మా అమ్మమ్మ 7 o'clock లేచింది, స్నానం చేసుకుంది. ఇప్పుడు 8 అవుతుంది ఇప్పుడు టైమ్. ఇప్పుడు కూడా మేము సరే మనం ఒక ఆట ఆడదామా? నేను ఫోన్ ఎక్కడ తిప్పితే అక్కడ చూడాలి. సరే మళ్ళీ కలుద్దాం. బాయ్. అమ్మమ్మ స్నానం చేసుకుంది, ఫ్రెష్ అయింది. నేను అమ్మమ్మ ఎక్కడ పోయినా తల స్నానం చెయ్యం. అందరు చేస్తారు కానీ నేను అమ్మమ్మ తల స్నానం చెయ్యం. ఓకే, ఇగో నా పెద్ద జుట్టు ఆరదని నేను తల స్నానం చెయ్య. అమ్మమ్మ చిన్న జుట్టు ఉన్న జుట్టు ఉడుతుందని చెయ్యదు. ఇప్పుడు ఇదంతా కాదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, టైం అవుతుంది. శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేయించుకుంటే ఏమైనా మనం ఇది ఉన్న దోషం ఏమైనా ఉన్నా పోతుందంట, అందుకే. అండ్ ఇప్పుడు మేము అంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా, ఫస్ట్ ఇంకా శ్రీకాళహస్తి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని నా మీద ఉన్న చీడపీడ ఏమైనా ఉంటే పోవాలి దేవుడా అనేసి అనుకొని శాంతి పూజ చేపిస్తా. అంటే ఒక 2 years బ్యాక్ చేయించుకున్నా, నాకు మంచిగా అనిపించింది. మీరు కూడా ఏమైనా ఇంట్లో చికాకులు అవి ఇవి ఉంటే ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి శాంతి పూజ చేయించుకోండి. ఎక్కువ ప్రైస్ ఏమి ఉండదు, 500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 500,000 అట్లా. దాంట్లో మనము పూజ చేయించుకోవచ్చు, ఒక 10 minutesలో పూజ అయిపోతుంది. సరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ పోవాలా? ఎక్కడ పోవాలి? లిఫ్ట్ వచ్చేసింది. టీచర్ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఏంటో ఏమో బాగుంది కదా ఇట్లా. లిఫ్ట్ కిందకి వస్తుంటే బాగోలేదు. వెయిట్ చేస్తారు పాపం, నా కోసం మస్తు వెయిట్ చేస్తారు కార్లో కూర్చొని. పాపం అప్పటి నుంచి వెయిట్ చేసిరు ఇగో ఇల్లు నా కోసం. శంభో శంకర, శంభో శంకర. ఎక్కడాడి అప్పటి నుంచి అట్లా చేస్తుందా? వద్దు బేటి వద్దు. అయ్యో తిను తిన్నాం. ఇప్పుడు పొద్దున తిన్నారు కదా, ఇక చిట్టు తల్లి తింటుంది. చిట్టు తల్లి గుడ్డుగాలు అట్లాంటి పనులు చెయ్యదు, మంచిది ఆమె. గుడ్డుగలు అట్లాంటి పనులు చేయదు, కూర్చుంటది. గుడ్డుగలు కూర్చోపో గుడ్డుగలు ఆమె. టిఫిన్ గరుడ దేవుడు, హనుమంతుడు. గుడి ఎంట్రన్స్ ఇట్లా ఎందుకు ఉంటుంది అక్క? మొత్తం ఓపెన్ ఉంటుంది. ఈ నుంచేనా చేంజ్ అయిందేమో రా పాప. ఈరోజు పౌర్ణమి. ఏం పౌర్ణమి? మాఘ పౌర్ణమి. అందుకే చాలా పబ్లిక్ ఉన్నారు. మేము అసలు ఒక 2-3 years బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఎవరు లేరు. మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాం.
అయితే చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. దర్శనం అవుతుందా కాదా, ఎందుకంటే పౌర్ణమి రోజు శ్రీకాళహస్తిలో ఉన్నాం. ఇంకా అరుణాచలంలో ఉంటే మా పరిస్థితి ఎట్లుంటుండే అని అనిపించింది. అంటే అరుణాచలంలో పౌర్ణమి రోజు దేవుని దర్శించుకుంటే చాలా మంచిది అని అన్నారు. కాకపోతే మాకు తెలియకుండా వెళ్ళిపోయినాం మేము. పౌర్ణమి ఉంది అని కూడా మాకు తెలియదు. సర్లేండి, ఎందుకంటే పౌర్ణమి రోజు అరుణాచలంలో లేకపోయినా శ్రీకాళహస్తిలో అయితే ఉన్నాం. శ్రీకాళహస్తీశ్వరుని అంటే శివయ్య, ఏ శివయ్య అయినా ఒకటే, అంటే ఏ దేవుడైనా ఒకటే. అక్కడ శివుడే, ఇక్కడ శివుడే. పర్టికులర్గా శ్రీకాళహస్తి ఎందుకు రావాలి అని అనుకున్నామంటే, నాకు మొక్కు ఉండే. అయితే 1 మిలియన్ అయినప్పుడు గోల్డ్ ప్లే బటన్ వస్తుంది కదా, గోల్డ్ ప్లే బటన్ నేను తిరుపతి మెట్ల మీద రివీల్ చేసిన తర్వాత శ్రీకాళహస్తి వద్దాం అని అనుకున్నా. కాకపోతే కుదరలేదు. అప్పటి నుంచి ఇంకా నాకు ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేదు అని చెప్పి నాకు ఎందుకో అనిపించి ఇంకా కంచి తర్వాత వెంటనే మేము శ్రీకాళహస్తి వచ్చినాం. ఇక్కడ రావుకేతు పూజ చేయించుకుంటే మీ మీద ఉన్న ఎట్లాంటి దోషమైన నెగిటివ్ ఎనర్జీ, అన్ని హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏది ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. నాకు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా. దర్శనం చేసుకున్నా. ఫేస్ ఎట్లుంది అట్లే ఉంది. మేము వీళ్ళే అలసిపోయారు పాపం, బాగా సేవ చేసారు. సేవ చేయడానికి వచ్చింది. మేమేం అలసిపోలే, మా మొహాలు అట్లా అనిపిస్తున్నాయి ఆమెకి, మా పాపకి. సప్త వీర్లు. ఇది భక్త కన్నప్పది గుడి. ఇక్కడ ఇంత హైట్లో ఉన్నది భక్త కన్నప్ప. ఇక్కడ ఒక చరిత్ర ఉంది కదా, భక్త కన్నప్ప తన 2 కళ్ళు తీసి దేవుడికి పెట్టింది. అదొక చరిత్ర. శ్రీకాళహస్తి అంటే ఏనుగు, శ్రీకాళహస్తి. శ్రీ అంటే స్పైడర్, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అదొక చరిత్ర. వాళ్ళు గొడవబడి వాళ్ళ భక్తులు నేనే వాటర్ తాగినా డాడీ. పెడుతురా మేము మేడ కూర్చుంటే ఆడ లేపుతురు మమ్మల్ని. అయితే నా చిడుతల్లికి చాలా ఆకలేసింది. ఈ మామిడికాయ తింటుంది. ఇది ఒక మామిడికాయ 100 రూపీస్ అంట. అట్లుంటుంది చిడుతల్లితో. ఎవరో ప్యాకెట్లు వచ్చినాయి. హాయ్, హలో. థ్యాంక్ యూ. బాగా చదువుకోండి. సెల్ఫీయా? ట్రాక్టర్ వస్తుంది. క్రౌడ్ చూసి అమ్మమ్మ ఇక్కడ కార్లోనే ఉండిపోయింది. బాయ్ అమ్మమ్మ. ఇక బాయ్. వండుకున్నావా ఫుల్గా? గురికా పెట్టి వన్నాం ఇద్దరం. బాయ్. గయ్యా